హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈ వీడియోలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ మూడు సంస్థలు కూడా భారత రాజ్యాంగపరమైనవే, అంటే ఈ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీసే అని చెప్పడం జరుగుతుంది. సో మనము ఇంతకుముందు వీడియోలో ఎలక్షన్ కమిషన్, అలాగే యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాగ్ అండ్ జిఎస్టీ కౌన్సిల్ వీటి గురించి కూడా తెలుసుకున్నాం. ఇవి కూడా రాజ్యాంగపరమైన సంస్థలే అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఈ వీడియోలో మీకు ఎస్పెషల్గా ఈ యొక్క నేషనల్ కమిషన్స్ గురించి వివరించబోతున్నాను. సో ఈ యొక్క కమిషన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ తెగల వారికి మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి పొందవలసిన కొన్ని హక్కులను, వారికి ఇవ్వవలసిన కొన్ని సంరక్షకులను, వీ కెన్ సే కొన్ని విధి విధానాలను ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యొక్క కమిషన్స్ అనేవి ఏర్పడడం జరిగింది. సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ తర్వాత ఈ యొక్క కమిషన్స్ని మనం ఫ్రీగా అంటే ఒక ప్రాపర్గా అంటే డిఫరెన్స్ ఫార్మాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 1950 ఓకేనా, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే స్పెషల్ ఆఫీసర్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్. సో 1950స్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో యొక్క నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అనేది లేదు. సో జస్ట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ద్వారా మొదటి రాజ్యాంగం ద్వారా వీ కెన్ సే ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండేవాడు అంతే. స్పెషల్ ఆఫీసర్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, స్పెషల్ ఆఫీసర్ ఉండేవాడు. ఓకేనా, ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండేవాడు. 1950స్లో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత 1950s నుంచి 78 వరకు అదే కంటిన్యూ అయింది. 78లో ఏమైందంటే ఏ నాన్ స్టాట్యుటరీ మల్టీ మెంబర్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ త్రూ ఏ రెజల్యూషన్. సో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఎస్సీకి ఎస్టీకి ఒక నాన్ స్టాట్యుటరీ బాడీని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక నాన్ స్టాట్యుటరీ బాడీ అనేది ఒక సంస్థ, అది రాజ్యాంగపరమైన సంస్థ కాకుండా జనరల్ సంస్థ, లైక్ యూ కెన్ సే హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటాం కదా, మహిళల కమిషనర్ అంటాం కదా, అలాగా. ఓకేనా, సో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1987 వరకు అది కంటిన్యూ అయింది. 1987లో రీనేమ్డ్ ద నాన్ స్టాట్యుటరీ కమిషన్ యాజ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ త్రూ అనదర్ రెజల్యూషన్. సో మళ్ళీ 1987లో ఇంకొక రెజల్యూషన్ ద్వారా దీన్ని నాన్ స్టాట్యుటరీ నుంచి స్టాట్యుటరీగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో కానీ రాజ్యాంగపరమైన సంస్థగా గుర్తించలేదు. 1987లో కూడా రాజ్యాంగపరమైన సంస్థగా దీన్ని గుర్తించలేదు. కానీ 1990 వచ్చేసరికి దీన్ని ఒక రాజ్యాంగపరమైన సంస్థగా ఈ సంస్థల్ని ఎస్పెషల్గా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లాటర్ తర్వాత అయింది. అది ఫస్ట్ చూద్దాం. 1990స్లో ఇది ఇంపార్టెంట్, 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 1990స్లో 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని రాజ్యాంగపరమైన సంస్థగా గుర్తించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్కు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 1993లో మండల్ కేసు అనే ఒక కేసు జరిగింది సుప్రీంకోర్టులో. ఆ కేసు ద్వారా మనకి ఏమొచ్చిందంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చింది. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ అ స్టాట్యుటరీ బాడీ బై ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్. సో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఫామ్ అయిన తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టాట్యుటరీ బాడీ ఫామ్ అయింది ఫస్ట్.
2003లో దీన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేసినారు. 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి. 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానేమో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ని డివైడెడ్ ఇంటూ 2. ఇంతకు ముందుకి ఇక్కడికి వచ్చేసరికి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఒకటే ఉండేది 1990sలో. 2003లో షెడ్యూల్డ్ క్యాస్ట్కి నేషనల్ కమిషన్ సపరేటు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి నేషనల్ కమిషన్ సపరేట్ చేయడం జరిగింది. ఓకేనా. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏమో ఒక స్టాట్యూటరీ బాడీగానే ఉండేది. వన్స్ ఒకసారి 2018 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది జరిగింది. సో ఫైనల్గా నేనేం చెప్తున్నా అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీసే, రాజ్యాంగపరమైన సంస్థలు. మొట్టమొదట నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అని ఒక బాడీ ఫామ్ అయింది. అది 2003లో అయింది, సెపరేట్ అయింది, బైఫర్ఫికేషన్ అయింది 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. తర్వాత 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానేమో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానేమో బైఫర్ఫికేషన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఒకటి, ఎస్టీ ఒకటి. తర్వాత 2018లో 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో మూడు కాన్స్టిట్యూషనల్ బాడీసే, గుర్తుపెట్టుకోండి. రైట్. సో మనం బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను 3 కమిషన్స్ని డిఫరెన్స్ ఫార్మాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానివల్ల మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇక్కడ ఇది వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఇది వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇది వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో 3 కాలమ్స్గా నేను డివైడ్ చేస్తున్నా. సో ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్ తీసుకుంటున్నా. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ మనకు ఈ యొక్క నేషనల్ కమిషన్స్ గురించి తెలియజేస్తుందంటే ఆర్టికల్ 338 చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. ఆర్టికల్ 338 ద్వారా మనకేం తెలియజేస్తుందంటే ఓకే, భారత రాజ్యాంగంలో ఒక రాజ్యాంగపరమైన సంస్థ దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఒకటి ఉంది అనేది చేయడం జరిగింది. ఆర్టికల్ 338. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 338A. ఆర్టికల్ 338A ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఆర్టికల్ 330A ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. నెక్స్ట్ ఆర్టికల్ 338B. ఆర్టికల్ 338A వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఆర్టికల్ 338B వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆర్టికల్ 338B వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో భారత రాజ్యాంగం ద్వారా మనకు ఈ 3 కమిషన్స్ రాజ్యాంగపరమైన సంస్థలు అని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాంపోజిషన్, అంటే ఈ కమిషన్లో ఎంతమంది ఉంటారు అనే దాని గురించి. ఓకేనా. సో కాంపోజిషన్ తీసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఒక చైర్పర్సను అండ్ ఒక వైస్ చైర్మన్ అండ్ 3 అదర్ మెంబర్స్. టోటల్ వచ్చేసి 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్లో చైర్పర్సను, వైస్ చైర్పర్సను, 3 అదర్ మెంబర్స్. గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్లో. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్లో తీసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో కూడా ఒక చైర్మన్, ఒక చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ అండ్ 3 అదర్ మెంబర్స్. సో ఇక్కడ కూడా 5 మెంబర్స్ ఉంటారు. కాంపోజిషన్ ఇక్కడ కూడా ఎంత? 5 మెంబర్స్ ఉంటారు. నౌ ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తీసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తీసుకుంటే
ఇక్కడ కూడా ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ అండ్ 3 అదర్ మెంబర్స్. సో టోటల్ 5 మెంబర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. నౌ ఎవరు అపాయింట్ చేస్తారనే దాని గురించి తెలుసుకుందాం. చైర్పర్సన్ అండ్ మెంబర్స్ వీళ్ళను ఎవరు అపాయింట్ చేస్తారో తెలుసుకుందాం మనం ఇప్పుడు. సో ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ అండ్ అదర్ పర్సన్ వచ్చేసి ప్రెసిడెంట్. ఇక్కడ ప్రెసిడెంటే అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క మెంబర్స్ని అంటే చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. ఓకేనా, రాష్ట్రపతి. కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ద ఆఫీస్. సో ఎన్ని రోజులు ఉండాలి ఈ ఆఫీస్లో, వాళ్ళ పదవి కాలం ముఖ్యం. టెన్యూర్ ఆఫ్ ద ఆఫీస్ తీసుకుంటే యాజ్ ద ప్రెసిడెంట్ మే బై రూల్ డిటర్మైన్. సో గుర్తుపెట్టుకోండి, అది కంప్లీట్గా ప్రెసిడెంట్ చేతుల మీద ఉంటుంది. సో ప్రెసిడెంట్ వాళ్ళని ఎన్ని రోజులు పెట్టాలనుకుంటే అన్ని రోజులు ఆ సర్వీస్లో పెట్టవచ్చు, లేదంటే తొలగియచ్చు. కానీ ఇప్పుడున్న కండిషన్ ప్రకారం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఓకే, టెన్యూర్ అండర్ ద ప్రజెంట్ రూల్, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే ఈ కమిషన్కి చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ 3 years వర్క్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తారండి? 3 years వర్క్ చేస్తారు. నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఫర్ మోర్ దెన్ 2 terms. ఒక పర్సను టూ టైమ్స్ అపాయింట్ అయినాడు అనుకోండి, సపోజ్ 6 years అనమాట. 6 years చేసిన తర్వాత నెక్స్ట్ టైం అపాయింట్ అవ్వడానికి లేదు, ఛాన్సే లేదు. సో మ్యాక్సిమం 2 terms చేయొచ్చు అంతే. ఓకేనా, 2 terms కంటే ఎక్కువ చేయడానికి లేదు. సో ఇది ప్రజెంట్ రూల్ అయితే. సో 3 years, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 5 years కాదండి, 3 years ఇది. ఓకేనా. నా క్వాలిఫికేషన్ చూద్దాం. అంటే యొక్క చైర్పర్సన్స్కి, వైస్ చైర్పర్సన్స్కి, అదర్ మెంబర్స్కి క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ క్వాలిఫికేషన్ తీసుకుంటే ఈ ముగ్గురికి సేమ్, అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికీ సేమ్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్లో చేంజెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, చైర్పర్సన్ అవ్వాలంటే అపాయింటెడ్ ఫ్రమ్ ది అమాంగెస్ట్ ఎమినెంట్ సోషియో పొలిటికల్ వర్కర్స్ బిలాంగింగ్ టు ద రెస్పెక్టివ్ టార్గెట్. సపోజ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి అపాయింట్ చేయాలనుకుందాం. సో అలాంటప్పుడు ఆ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్లో సోషియో పొలిటికల్ ఫేమస్ పర్సనాలిటీ ఉంటారు కదా, సో అలాంటి వారిని చైర్మన్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనుకో, ఎటువంటి వ్యక్తిని, ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో ఉన్నటువంటి సోషియో పొలిటికల్ టార్గెట్ పర్సన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? రాజకీయ పరంగా ఓకే, సాంకేతికంగా మంచి అవగాహన ఉన్న వ్యక్తిని చైర్మన్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి బ్యాక్వర్డ్ క్లాసెస్ పర్సన్ని తీసుకుంటారు. నౌ నెక్స్ట్ వైస్ చైర్మన్ చూద్దాం. వైస్ చైర్మన్, అదర్ మెంబర్స్ అవుట్ ఆఫ్ whom at least 2 shall be appointed amongst persons belonging to the respective target group. ఓకే, సో వైస్ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ అన్నిటినీ చూసుకుంటే ఇద్దరిని తీసుకుంటారు. అలా గ్రూప్లో నుంచి ఇద్దరిని తీసుకుంటారు. ఓకేనా, తర్వాత ఒకరిని కంపల్సరీగా ఫీమేల్ని పెట్టడం జరుగుతుంది. సో ఒకరు వచ్చేసి అవుట్ ఆఫ్ 4 members, 3 members ఉన్నారు కదా, 3 other members ఉన్నారు కదా, 3 membersలో 1 person వచ్చేసి ఉమెన్. 3 కేసులో 1 person వచ్చేసి ఉమెన్, 1 person వచ్చేసి ఉమెన్. ఇక్కడ అండ్ ఇక్కడ. అర్థమైందా? ఇది క్వాలిఫికేషన్. నౌ శాలరీ అండ్ అలవెన్సెస్ చూద్దాం. సో ఇక్కడ జనరల్గా మనము నిన్నటి వరకు చూసుకుంటే శాలరీ అలవెన్సెస్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. దేనికి? లైక్ యూ కెన్ సే ఎలక్షన్ కమిషను, కాకి అలా తీసుకున్నాం కదా. కానీ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది డైరెక్ట్గా. ఓకేనా, ఎవ్రీ మెంబర్ షెల్ బి ఎంటైటిల్డ్ టు సర్చ్ సాలరీస్, అలవెన్సెస్ అండ్ అదర్ ఫెసిలిటీస్ యాజ్ అడ్మిసిబుల్ టు ఏ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి,
వీళ్ళకి కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. నోడల్ మినిస్ట్రీ. సో ఈచ్ కమిషన్కి ఒక మినిస్ట్రీ హెడ్ ఉంటుంది అనమాట. సో ఏ మినిస్ట్రీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి వచ్చేసి మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా అడుగుతాడంటే క్వశ్చను, ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్క్స్ అండర్ విచ్ ఆఫ్ ద గివెన్ బిలో మినిస్ట్రీ అంటాడు. సో గుర్తుపెట్టుకోండి, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కింద ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది వర్క్ చేస్తుంది. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ తీసుకుందాం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ తీసుకుంటే ఏ నోడల్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆర్ ట్రైబల్ వెల్ఫేర్. సో ఈ మినిస్ట్రీ ఉంటుంది. సో ఈ మినిస్ట్రీ కింద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా? సో బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా సేమ్ మినిస్ట్రీయే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సేమ్ నోడల్ మినిస్ట్రీ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అండ్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద పనిచేస్తుంది. కానీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. నెక్స్ట్, సేఫ్ గార్డింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్. సో ఎవరి ఇంట్రెస్ట్ గురించి వీళ్ళు వర్క్ చేస్తారు, ఎవరి యొక్క ఇంట్రెస్ట్ గురించి ఎవరి యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ క్యాస్టెస్కి అలాగే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది జస్ట్ ఎస్సీస్కి అనుకుంటారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకే పరిమితం అనుకుంటారు యాక్చువల్గా. కానీ ఇది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆంగ్లో ఇండియన్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్లస్ ఆంగ్లో ఇండియన్స్కి. ఇక్కడ వచ్చేసి జస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, సేఫ్ గార్డింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కే పనిచేస్తుంది ఇది. ఇక్కడ వచ్చేసి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి పనిచేస్తుంది. ఓకే, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్స్. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎవరికి సబ్మిట్ చేస్తారంటే రాష్ట్రపతికి. See here, they present an annual report to the president. Annual report to the president and any other report as and when they may deem fit. So president ఒకవేళ దీని మీద మీరు నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి, ఒక పర్టికులర్ ఇష్యూ మీద ఏదైనా మీద రిపోర్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. President places all such reports before the parliament along with memorandum that contains reason for non-acceptance of any recommendations. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాలో ఓకే కొన్ని క్యాస్ట్లు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ జనరల్ కేటగిరీ క్యాస్ట్లు కానీ వాళ్ళు సపోజ్ జనరల్ కేటగిరీ క్యాస్ట్లు అదర్ బ్యాక్వర్డ్లోకి కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీకి కావాలని ట్రై చేస్తుంటారు కదా. సో అలాంటప్పుడు ఈ యొక్క కమిషన్స్ వర్క్ చేస్తాయి. ఈ యొక్క కమిషన్స్ వాటి మీద వర్క్ చేసి వాళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్లో కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో కానీ చేర్చుకోవద్దా, చేర్చుకోకూడదా, చేర్చుకుంటే ఎలాంటి కండిషన్, చేర్చుకోకపోతే రీజన్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా రిపోర్ట్ని రాష్ట్రపతికి ఇవ్వాలా. సపోజ్ ఒక క్యాస్ట్ని ఒక అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ని కానీ జనరల్ క్యాస్ట్ని కానీ ఓకే జనరల్ కేటగిరీ క్యాస్ట్ని కానీ ఒక ఎస్సీ ఎస్టీలోకి ఏర్పాటు చేయాలి అంటే, తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ ఆమోదముద్ర ఉండాలి. సో ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఆమోదించాడు, ఫస్ట్ వీళ్ళకి రిపోర్ట్ ప్రిపేర్ చేయమని ఇస్తాడు. సో వీళ్ళు రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్లో
ఎలా ఉంది డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ పార్లమెంట్లో పెడితే పార్లమెంట్లో వాళ్ళు ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు యాడ్ చేయాలా చేయొద్దా అనే దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. సో ఫైనల్గా రెజల్యూషన్ పాస్ అవుతుంది. అది ఓకేనా. నెక్స్ట్ పవర్స్. వీళ్ళకి ఏంటి పవర్స్ ఉంటాయంటే, వైల్ ఇన్వెస్టిగేటింగ్ ఎనీ మ్యాటర్ దే హ్యావ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్. గుర్తుపెట్టుకోండి, all powers of civil court trying to suit, summoning and enforcing the attendance of any person, requiring production of any document, requisition of any public record from any court or office. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ కొన్ని సందర్భాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ని షెడ్యూల్డ్ ట్రైబ్ని అవమానించడం, లేదంటే మీరు ఈ సినిమా జై భీమ్ సినిమా చూసి ఉంటారు కదా. సో జైల్లో ఉండే కొంతమంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ని కేసు లేకుండా కేసు ఒక ఏదైనా తప్పు పని చేయకుండా వాళ్ళని కేసు జైల్లో పెట్టి కేసు చేస్తుంటారు కదా. సో అలాంటప్పుడు ఈ యొక్క నేషనల్ కమిషన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో నేషనల్ కమిషన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు కంప్లీట్గా సివిల్ కోర్టుకి ఎలాంటి పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ అన్నీ వీళ్ళకు ఉంటాయి. సో వీళ్ళు అనుకుంటే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటే ఆ డాక్యుమెంట్ కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేయాలా, ఏ పర్సన్ని వాళ్ళ ముందు పెట్టాలంటే వాళ్ళు పోలీసులు వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. సో అలాంటి పవర్స్ వీళ్ళకు ఉంటాయి. సో కంప్లీట్ సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా. సో సపోజ్ ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక జనరల్ కేటగిరీ క్యాస్ట్కి ఏమైనా ఫైట్ జరిగింది అనుకోండి. సో ఆ ఫైట్లో కేసు ఫామ్ అయింది అనుకోండి. సో అలాంటప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇది ఏం జరిగింది ఎలాంటి ఇవన్నీ సివిల్ కోర్టుకునే కేసు పవర్స్ అన్ని యూజ్ చేసుకొని వీళ్ళు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఫైనల్గా మనం ఫంక్షన్స్ చూద్దాం, అంటే విధులు యొక్క నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ యొక్క నేషనల్ కమిషన్ యొక్క విధులు చూద్దాం ఏంటో. సో ఫస్ట్, టు ఇన్వెస్టిగేట్ అండ్ మానిటర్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు దేర్ కాన్స్టిట్యూషనల్ అండ్ అదర్ లీగల్ సేఫ్ గార్డ్స్. సో భారత రాజ్యాంగం ద్వారా వాళ్ళకు ఏ హక్కులైతే కల్పించారో హక్కులకు భంగం వాటిల్లకుండా వాళ్ళు సేఫ్ గార్డ్గా ఉండాలి, చూసుకోవాలి. ఏదైనా ఇష్యూ జరిగితే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. టు ఎంక్వైర్ ఇంటూ స్పెసిఫిక్ కంప్లైంట్స్ విత్ రెస్పెక్ట్ టు డిప్రివేషన్ ఆఫ్ their రైట్స్ అండ్ సేఫ్ గార్డ్స్. సో వాళ్ళ యొక్క హక్కులను ఎవరన్నా భంగం వాటిల్లినట్లయితే, సపోజ్ వాళ్ళను లైక్ అట్రాసిటీస్ చేసినట్లయితే, అంటరాని వాళ్ళుగా చూసినట్టు అలా చేస్తే కంప్లైంట్ వేసి ఆ కంప్లైంట్ గురించి డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి కూడా చేయొచ్చు. టు పార్టిసిపేట్ అండ్ అడ్వైజ్ ఆన్ దేర్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ టు ఎవాల్యుయేట్ దేర్ డెవలప్మెంట్ అండర్ ద యూనియన్ ఆర్ స్టేట్. సో అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క గిరిజనులకైతే, షెడ్యూల్ ట్రైబ్స్ అయితే, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు సోషియో ఎకనామికల్ పరంగా ఎలా డెవలప్ అవ్వాలో అలాంటి సజెషన్స్ స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. టు మేక్ రికమెండేషన్స్ యాజ్ టు ద మెజర్స్ దట్ షుడ్ బి టేకెన్ బై ద యూనియన్ ఆర్ స్టేట్ ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దోస్ సేఫ్ గార్డ్స్ అండ్ అదర్ మెజర్స్ ఫర్ దేర్ ప్రొటెక్షన్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. సో డెఫినెట్గా వీళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి. సో వీటితో పాటు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కొన్ని ఎక్స్ట్రా పనులు ఉన్నాయి. ఇవి వచ్చేసి ముగ్గురికి, ఏబిసిడి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ముగ్గురికి. సో ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి. షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎక్స్ట్రా ఏంటంటే, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి confer ownership rights in respect of minor forest produce to STs living in the forest area. సో ఫారెస్ట్ ఏరియాలో నివసించే గిరిజనులు ఉంటారు కదా, ఆ ఫారెస్ట్ నుంచి వచ్చే కొన్ని మైనర్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ తేనె, హనీ, అలాగే కొన్ని మెడికల్ వాల్యూస్ ఉన్న చెట్టు బెరడ్లు, ఆకులు ఇలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళకు రైట్స్ ఇవ్వాలి, ఓనర్షిప్ ఇవ్వాలి, ఓనర్షిప్ రైట్స్ ఇవ్వాలి అనే దాని గురించి కూడా వీళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది. సేఫ్ గార్డ్ రైట్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఓవర్ మినరల్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ ఎక్సెట్రా యాజ్ ఫర్ ద లా. సో అటవీ ప్రాంతంలో లభించే ఖనిజాలకు, వాటర్కు సంబంధించి వాళ్ళకు ఎటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులకు రక్షణ కల్పించడం వీళ్ళ బాధ్యత.
improve the efficacy of relief and rehabilitation measures for tribal groups displaced by developmental projects. సో ఫారెస్ట్ ఏరియాలో కొన్నిసార్లు డ్యామ్లు కట్టేటప్పుడు, కొన్ని ఖనిజాల కోసం త్రవ్వేటప్పుడు ఆ యొక్క ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అలా షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకుండే కష్టాలు, వాళ్ళకుండే బాధలను వీళ్ళు తెలుసుకొని డెఫినెట్గా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే సో డెఫినెట్గా వాళ్ళకు కంపెన్సేషన్ అనేది ఇప్పియాల్సి ఉంటుంది. ఎలిసిట్ మ్యాక్సిమం కోఆపరేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఫర్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ అండ్ అండర్టేకింగ్ సోషల్ అఫారెస్టేషన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులే చాలా ప్రాధాన్యత వహిస్తారు అటవీని కాపాడుకోవడం కోసం. సో ఎప్పుడైతే డీఫారెస్టేషన్ జరిగితే పొల్యూషన్ లెవెల్ పెరుగుతాయి కాబట్టి అలాంటివి చేయనీయకుండా వీళ్ళకు మ్యాక్సిమం పవర్స్ ఇచ్చి మ్యాక్సిమం కోఆపరేషన్ తెప్పిస్తే వీళ్ళే కాపలాదారులుగా ఉంటారని చెప్పడం జరుగుతుంది. టు ఎన్ష్యూర్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్స్. సో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఈ యొక్క గిరిజన వ్యవస్థలో కూడా, అంటే అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కూడా కల్పించాలి అనేది మనకు ఈ పాయింట్ ద్వారా తెలుస్తుంది. సో ఫైనల్గా టు రెడ్యూస్ అండ్ అల్టిమేట్లీ ఎలిమినేట్ ద ప్రాక్టీస్ ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్. సో అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఏంటంటే కొన్ని 2-3 ఇయర్స్ ఒక ఏరియాలో నివసించి మరి అక్కడ నుండి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అవ్వడం, అలా షిఫ్ట్ అవ్వడం వల్ల డీఫారెస్టేషన్ జరుగుతుంది. సో ఇలాంటి వాటిని రెడ్యూస్ చేసి వాళ్ళకు ఒకటే ఏరియాలో స్థావరాలు కల్పించి వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలనేది ఈ యొక్క కమిషన్ యొక్క ఉద్దేశం. ఓకేనా. సో ఇవి విధులు, ఫంక్షన్స్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఫైనల్గా రెసిగ్నేషన్ అండ్ రిమూవల్. సో రిమూవల్ అండ్ రెసిగ్నేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. సో చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ అండ్ ఎనీ అదర్ మెంబర్ ఆఫ్ ఆల్ 3 బాడీస్ మే బీ notice in writing under his hand addressed to the president. So very simple, ప్రెసిడెంట్కి ఓకే రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తే వాళ్ళ పదవి పోతుంది, అదొకటి. లేదంటే ద చైర్పర్సన్ షెల్ బి రిమూవ్డ్ బై ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఆర్డర్ చేత చైర్పర్సన్ రిమూవ్ చేయడం జరుగుతుంది ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ మిస్బిహేవియర్. ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ అన్ ఎంక్వైరీ రిపోర్టెడ్ ద చైర్పర్సన్ on any such ground of removed. So very simple. సో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత డెఫినెట్గా రాష్ట్రపతి యొక్క ఆర్డర్స్ మేరకు చైర్మన్ని అదర్ పర్సన్స్ కూడా తీసేయడం జరుగుతుంది. సో ఎలా అంటే కొన్ని సందర్భాల్లో బికమ్స్ అన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. సో విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు కూడా అతన్ని తీసేయడం జరుగుతుంది. గెట్స్ కన్విక్టెడ్ అండ్ సెంటెన్స్ టు ఇంప్రిసోన్మెంట్ ఫర్ అన్ అఫెన్స్ విచ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఒపీనియన్ ప్రకారం అతను ఏదైనా పనిష్మెంట్, అతను ఏమన్నా జైలు శిక్ష అనుభవించినాడు, ఏదైనా తప్పు చేసినాడని తెలిస్తే అతను తీసేయచ్చు సింపుల్గా. ఈజ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అన్ఫిట్ టు కంటిన్యూ ఇన్ ఆఫీస్ బై ద రీజన్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అండ్ మైండ్, ఆర్ అతని యొక్క మైండ్ ఫిజికల్గా మెంటల్గా సక్కలేనప్పుడు కూడా అతను తీసేయచ్చు. ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ సో అబ్యూస్డ్ హిస్ ఆర్ అవర్ పొజిషన్ హ్యాస్ టు రెండర్ దట్ పర్సన్ continuance in the office is detrimental to the interest respective to the target group. సో సపోర్ట్ టార్గెట్ గ్రూప్లో ఉన్న వాళ్ళని ఏదైనా అబ్యూజ్ చేయడం కానీ, ఆ టార్గెట్ని ఆ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంది, ఆ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్ని యొక్క కమిషన్ చైర్పర్సన్ అనేవాడు అబ్యూజ్ చేసినప్పుడు కూడా అది తెలిస్తే రాష్ట్రపతికి తీసేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో మీకు ఇంతవరకు తెలిసి ఉండదు, భాషాపరమైన వర్గాల వారి కోసం ఒక ప్రత్యేక అధికారిని భారత రాజ్యాంగం ద్వారా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ, సో రాజ్యాంగపరమైన సంస్థ, అందుకోసం మీకు ఇక్కడ వివరించబోతున్నాను. సో యాక్చువల్గా ఇది ఎవరికంటే హియర్ సపోజ్ ఒక స్టేట్ తీసుకుందాం, సపోజ్ తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలుగు మాట్లాడతారు. సో మైనారిటీ పీపుల్ అంటే ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, సపోజ్ వాళ్ళని మైనారిటీ లింగ్విస్టిక్ పీపుల్ అంటారు. సో అలాంటి వారి కోసం
ఈ యొక్క ప్రత్యేక అధికారిని నియమించడం జరుగుతుంది. ఓకేనా? సో లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆర్ డిటర్మైన్డ్ ఆన్ ఎ స్టేట్ వైజ్ బేసిస్. సో యాక్చువల్గా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని రాష్ట్రాలు మెజారిటీ చాలా మటుకు లింగ్విస్టిక్ బేస్ మీద అంటే భాషాపరంగా డివైడ్ అవ్వడం జరిగింది. ఓకేనా? భాషాపరంగా డివైడ్ అవ్వడం జరిగింది. సో భాషాపరంగా డివైడ్ అయినప్పుడు ఆ రీజియన్లో నివసించే మైనారిటీ భాషలు మాట్లాడే వారి కోసం ఈ యొక్క ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూస్ మదర్ టంగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ మెజారిటీ ఇన్ ద స్టేట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్. గుర్తుపెట్టుకోండి, ఎవరు లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్ హూస్ మదర్ టంగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ స్టేట్. సో తెలంగాణ తీసుకుంటే ఓకే, మెజారిటీ ఆఫ్ పీపుల్ తెలుగు మాట్లాడతారు, కొంతమంది ఉర్దూ మాట్లాడతారు. సో దాన్ని ఉర్దూని ఇప్పుడు మైనారిటీ, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉర్దూ మదర్ టంగ్గా భావిస్తున్నారో వాళ్ళని లింగ్విస్టిక్ మైనారిటీస్ అని చెప్పడం జరుగుతుంది. నాట్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. సో మొట్టమొదట భారత రాజ్యాంగంలో ఇది లేదు. ఓకే, 1950s టైంలో ఇది లేదు. కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది కదా, అంటే భారతదేశంలోని రాష్ట్రాలను భాషాపరంగా డివైడ్ చేయడం వల్ల మనకు ఈ యాక్ట్ని 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఓకే, భారత రాజ్యాంగంలోని 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా కొత్త ఆర్టికల్ 350B ద్వారా మనకు చేర్చడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, భాషాపరమైన వర్గాల వారి కోసం ఒక ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఆర్టికల్ 350B 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఆర్టికల్ 350B 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నౌ సో ఆర్టికల్ 350B ప్రొవైడ్స్ ఫర్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ టు బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ఎవరు అపాయింట్ చేస్తారేనని ఈ అధికారిని ప్రెసిడెంట్, రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది. డెసిగ్నేటెడ్ యాజ్ ఎ కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఆయన యొక్క డెసిగ్నేషన్ ఏంటి? కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. అట్ ద సెంట్రల్ లెవెల్ కమిషనర్ ఫాల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సో గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కిందికి ఇది వస్తుంది. సెంట్రల్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కిందికి ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేది వస్తుంది. ఓకేనా? సో డ్యూటీస్ ఏంటంటే సబ్మిట్ రిపోర్ట్స్ టు ద ప్రెసిడెంట్. సో సేమ్ యాజ్ యూజువల్ మనకు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎలాగో, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ ఎలాగో ఈయన కూడా, సో ఆయన రిపోర్ట్ని యాన్యువల్లీ రాష్ట్రపతికి సబ్మిట్ చేయడం, రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, ఎటువంటి రికమెండేషన్స్ ఉంటే అవి చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్టిగేటింగ్ ఆల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అండర్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ యొక్క లింగ్విస్టిక్ మైనారిటీస్కి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని సేఫ్ గార్డ్ చేయడం కోసమే ఈ అధికారిని నియమించడం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. నౌ సో మనము ఈ వీడియోలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఫైనల్లీ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీసే, రాజ్యాంగపరమైన సంస్థలే. సో ఎలాంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం కొన్ని. Here, consider the following statements. Statement 1. It is the President of India who has the authority to specify any community as a scheduled caste in any state or union territory. Yes, మీకు ఆల్రెడీ చెప్పిన ఇది కంప్లీట్గా ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. ఏదైనా క్యాస్ట్ని షెడ్యూల్ క్యాస్ట్ లేక్ కానీ షెడ్యూల్ ట్రైబ్ లేక్ కానీ మార్చడానికి. A community recognized as a scheduled caste in one state may not be recognized as such in the other state. Yes, it is also correct. So maybe ఒక స్టేట్లో ఓ క్యాస్ట్ అనేది మేబీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే అది వేరే స్టేట్లలో షెడ్యూల్డ్ క్యాస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.
మేబీ అక్కడ జనరల్ అవ్వచ్చు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అవ్వచ్చు. కాబట్టి సో ఇది కూడా రైట్. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ రైట్. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ షెడ్యూల్డ్ ఏరియా and the welfare of scheduled tribes. Now, it is mentioned in the Article 339 of the Constitution. Yes, scheduled area గురించి, welfare of the scheduled tribes గురించి ఆర్టికల్ 339లో మెన్షన్ చేయడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 339లో మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 339(2) provide executive power to the union the extends to give directions to the state. So article 339(2) ప్రకారం ఓకే కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ యూనియన్కి ఉంటాయి. ఆ యూనియన్ పవర్స్ని యూజ్ చేసుకొని స్టేట్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కరెక్ట్ అండ్ ఇది కూడా కరెక్ట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, under which article of the Constitution of India has the National Commission for Scheduled Caste has been constituted? So Scheduled Caste has been constituted article 338. Are they scheduled tribes aite 338A, other backward classes aite 338B. So గుర్తుపెట్టుకోండి, 338 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. Who appoint the chairman of National Commission for Backward Classes? ప్రెసిడెంట్. బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ అందరిని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్, చైర్మన్ని. హూ ఈజ్ ఎంపవర్డ్ ఫర్ ద ఇంపోజిషన్ అండ్ రియలైజేషన్ ఆఫ్ కలెక్టివ్ ఫైన్ అండర్ SC and ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. సో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఓకే, ఎవరు ఫైన్ ఇవ్వడం జరుగుతుంది, ఎవరు పనిష్మెంట్ ఇస్తారు ఇక్కడ? స్టేట్ గవర్నమెంటా, సుప్రీంకోర్టా, హైకోర్టా, స్పెషల్ కోర్టా అన్నట్టు. సో గుర్తుపెట్టుకోండి, సో ఎవరైతే అట్రాసిటీస్ యాక్ట్ కేసు కింద ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేది స్టేట్ గవర్నమెంటే. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కాదు, స్పెషల్ కోర్టు కాదు, హైకోర్టు కాదు, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ధన్యవాదాలు.